హాయ్ గాయ్స్, నేను మీ తీన్మార్ మోహన్ కృష్ణ మాట్లాడుతాను. ఈ రోజు అయితే మునిగనికి వచ్చాం అనమాట. మేము వచ్చి ఏం చేసామంటే కాసేపు తాటికెళ్ళి తిన్నాకేంటంటే ఇప్పుడు పక్కన బాగా ఉంది. కాసేపు ఏంటంటే సరదాగా మునగాలనుకుంటున్నాం. అది ఆల్రెడీ మునిగేస్తారు, అలసిపోన్నారు కొంతమంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఒకప్పుడు బాగా బ్యాక్ ఫీల్డ్ కొట్టేవాడు అనమాట. ఆ బ్యాక్ ఫీల్డ్ ఎలా నేర్పించాలని బ్యాలెన్స్ వల్ల మర్చిపోన్నాను. ఆ బ్యాలెన్స్ కూడా ఒకసారి నా కవర్ అవుతాయి నేను బాయిలో ట్రై చేస్తాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా వీడియో చూడండి. ఓకే, ఇదో ఇప్పుడైతే మేము అందరం మునిగేదానికి వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు ఏదో చిన్నప్పుడు ఈతలు అయితే బాగా నేర్చుకుంటా ఉంటాం. మేము ఇది చూడండి, మాకు ఇది బాయ్ ఒకసారి మొత్తం ఒకసారి చూడండి. ఓకే, చూసారు కదా ఈ బాయ్. ఆల్రెడీ మేము వచ్చి గంట నుంచి మునుగుతున్నాం కాబట్టి బాగా అయితే కలర్ అయిపోయింది. టాపిక్ చిన్న సోకర్ నువ్వా. ఓకే, అదనమాట. ఈ గట్టి నుంచి దూకేస్తా ఉంటారు. మన ఫలితం ఏంటంటే ఈ గట్టిని నిలబడుకున్నాం కదా, ఈ గట్టిలోంచి మన గాలు తిరిగేసి ఈ గట్టి పైన నిలబడేటట్టు మనకు ఉండాలన్నమాట. బ్యాలెన్స్ అదనమాట కోరిక. ఎక్కడ కింద డౌన్ అవుతుందంటే నేను గడ్డిని కొడుతున్నాను అనుకో కింద పడిపోతాను అనమాట. నేనేం చేయాలి, ఈ గడ్డి మీద గాలి తిరిగిపోవాలి. ముందు హైట్ ఉన్నాను, అంత హైట్లో నేనేం చేయాలి, గాలి తిరిగి నిలబడాలన్నమాట. నిలబడితే నేను ఒకవేళ కొట్టినా కూడా కింద పడకుండా ఉంటాను. నేను సేఫ్టీ చూసుకుంటున్నాను. అందుకని ఈ గట్టి అయితే ఈ బాయ్ని మేము ఎంచుకున్నాము. ఓకే, చూడండి. ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు బ్లాక్ కిక్ని ఎట్టబడితే అక్కడ చేయకూడదు. కొంచెం మనం 4-5 దూకులు దూకేద్దాం. కొంచెం తెలుసుకుందాం, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, బ్యాలెన్స్ తెలుసుకుందాం. సరేనా? ఇక్కడికి ఆపేసినాను, నువ్వు రన్నింగ్ ఉంటుంది కదా. ఇక్కడ నన్ను పైన హాయ్, చూసారా నేను హాయ్ చూడండి. మళ్ళీ ఇప్పుడు ఎట్లాగా ఫస్ట్ ఒకసారి చూశాను, ఎక్కువ లాంగ్లో తిరిగేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తాను, కొంచెం ఎనర్జీ తగ్గించి కొంచెం స్లోగా తిరుగుతాను అనమాట. ఇట్లా గట్టెక్కేదానికి ఇక్కడ నుంచి మనం పల్టీ కూడా దానికి బాగా యూజ్ అవుతుంది. ఈ బాగా నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పన్నాను కదా, నేను లోపల తిరిగేసానా బయట తిరిగేసానా? బయటకి వేసాను. కొద్దిగా హైట్ తీసుకో. ఈ గట్టి లోపల మనం బ్యాక్ ఫీల్డ్ కరెక్ట్గా నీ నేల భాగం సరిపోయింది. హైట్ తక్కువ, కొంచెం హైట్ తీసుకో. లాంగ్ షాట్ కొంచెం బెటరు, ఇంకొక అవకాశం. ఫోన్ ఉంది. నెక్స్ట్ నేనైతే ఒక 6-7 సార్లు దూకేసాను. కొంచెం తెలుసుకున్నాను అనమాట. ఇంత బ్యాలెన్స్లో కొట్టాలి, ఇంత పవర్లో కొట్టాలి, ఇంత ఎనర్జీ మీద కొట్టాలని. ఇప్పుడు ఏంటంటే ఇదే స్పీడ్ ఉందా కానీ బయట మీద కొడితే మనం పడిపోతాం, ఒక మళ్ళీ డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే చైర్ మీద కొట్టి నేర్చుకుంటున్నాను అనమాట. ఈ చైర్ మీద కూడా ఏంటంటే తొంగినప్పుడు మనం కరెక్ట్గా ఈ బ్యాలెన్స్ ఇక్కడ అవసరం లేదని మనం నీళ్ళు మీద గెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, చూడండి ఒకసారి. ఇలాగా చైలు వెనక్కి పెడతాం అనమాట. అంటే చైలు పెట్టి తిరగాలన్నమాట మనం ఈ భూమి మీద. కాకపోతే ఇప్పుడు నేను కరెక్ట్గా ఈ చైలు కింద పడాలి. ఇప్పుడు నీళ్ళ పైన తాడాలి ఇప్పుడు ఇటు తిరిగి తాడాలన్నమాట. ఓకే, చూడండి కరెక్ట్గా పడుతుంది లేదని మీరు. ఓకే, చూసారు కదా, కరెక్ట్గా చైలు పడామంట. ఆ టైం పడామంటే మనం ఈ చైలు మీద సపోర్ట్తో తిరిగి అని బాగుంటుంది అనమాట. నోట్లో నీళ్ళు అయిపోతామని మాట్లాడబడతా ఉంది. ఓకే, ఇంకో 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి మనం. ఇక్కడ ఫోన్ ఎట్లాగే ఉంది. ఓకే, మళ్ళీ గమనించాలి. మనం ఏంటంటే చీలు మీద కొడుతున్నాం. ఇప్పుడు చీలు ఏంటంటే కరెక్ట్గా ఇట్లా పడాలి. మన చీలు ఇట్లా పడితేనే మనకి అటు పల్లి కొడుతుంది బాగా అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది కూడా 3-4 సార్లు కొట్టాలి. మన తొడలు చీలు ఒక యాంగిల్లో రౌండ్ బాగా రావాలన్నమాట. వీడియోలో మళ్ళీ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చెప్తుంది. పక్కన చేసి వచ్చేసానా? ఓకే, ఇంకోటి ఇది లాస్ట్ అన్నమాట. ఫైనల్ తర్వాత నేను గట్టిగా కొట్టి చూస్తాను అన్నమాట మీకు చీల మీద. కొద్ది రోజులకి మళ్ళీ ప్రాక్టీస్ అయ్యి అప్పుడు చీలు పట్టకుండా గాల్లో కొట్టి నేర్పిస్తాను. ఓకే, ఓకే ఓకే హ్యాపీ
గట్టి మీద చేయిలు పెట్టి కొట్టేది ట్రై చేస్తున్నాను. బాగా ఎండ చూడు 2:30 అవుతా ఉంది, కాలు కూడా కాలిపోతామని. కింద కాలు పడేయంటే ఈ చూడు బాగా కాలిపోద్ది, తోడుకుంటూ లగ్గిస్తాడు బయలోకి. ట్రై చేస్తున్నాను ఒక జస్ట్. ఓకే 3, 2, 1 స్టార్ట్ గో. హై గైస్, నేను ఇప్పుడైతే 3 కొట్టాను. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడంట, వీడియో కూడా కట్ అయిపోయింది. ఓకే మీకోసం మళ్ళీ రిపీట్ ఇంకోసారి 3 పల్టీలు కొడుతున్నాను. నేను నా కాడ స్టామినా ఉంది కాబట్టి 3 కొట్టేస్తున్నాను. మీరు అయితే ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళు అయితే సింగిల్గా కొట్టండి. బాగా బ్యాలెన్స్ తెలుసుకోండి. తెలుసుకోకుండా కొట్టారంటే బాడీతో అదిరిపోద్ది. జాగ్రత్త. అదిగో ఇదంతా భూమి, ఒరిజినల్ భూమి. ఎట్లంటే రాయి ఉన్నట్టు సట్టు, జాగ్రత్తగా అన్నమాట. బాగా బాయిలో ప్రాక్టీస్ అవ్వాలి ఫస్ట్, సరేనా? ఓకే చూడండి ఇంకోసారి లాస్ట్ అనమాట, లాస్ట్ ఆడికి ఇంకా 1, 2, 3 స్టార్ట్. చూడండి కళ్ళు నాకు తిరుగుతుంది అనమాట, కళ్ళు తిరిగినట్టు. తిరిగితే మన అట్లా కళ్ళు ఆ వంతగా నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కొంచెం మీరంతా ఒక షాట్ కొట్టండి. తర్వాత కొంచెం పర్లేదు అనుకుంటే 2 కొట్టండి, తర్వాత 3 కొట్టండి. నేను ఎగ్జామ్ 3 కొట్టేసాను. ఓకే చాలనుకుంటా, కాలేదు కాలిపోతామని. ఓకే అనమాట. బాగా బ్యాలెన్స్ అయిపోయాము, లోతు ఎక్కడ తెలుసుకున్నాము, పైన కొట్టాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ అందరికీ.